నమస్తే. ఏపీ రాజకీయాలు రోజు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే అది సీదా వచ్చి సినీ ఇండస్ట్రీ పైన పడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే 2019లో యాత్ర 1 అనే మూవీ రిలీజ్ అయింది. సో ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్. సో 2019 ఎలక్షన్ టైంలో ఈ మూవీ రిలీజ్ అయింది. దాని మూవీ రిలీజ్ కూడా ఎలక్షన్స్ పైన ఇంపాక్ట్ కూడా పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాని తర్వాతనే వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. సో సేమ్ అదే దోవాల ఇప్పుడు కూడా యాత్ర 2 ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క బయోపిక్ అనమాట. సో ఇది కూడా ఫిబ్రవరి 8వ తారీఖున రిలీజ్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సినిమా యూనిట్. సో ఇది నెక్స్ట్ వచ్చే ఏపీ ఎలక్షన్స్ ఇటు చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అలాగే ఎంపీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. సో ఇది ఇలా ఉంటే ఇటు జనసేన కూడా మేము తగ్గేదిలే అంటూ కెమెరామెన్ గంగతో రాంబాబు ఏదైతే గతంలో రిలీజ్ అయిన మూవీని సో ఈ మూవీ కాంపిటీషన్గా వాళ్ళ ఫ్యాన్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేపెట్టడం జరిగింది. సో దానికి సినిమా యూనిట్ కూడా ఓకే అని చెప్పేసి కెమెరామెన్ గంగతో రాంబాబు ఈ యాత్ర 2కి పోటీగా ఫిబ్రవరి 7న ఇది రిలీజ్ చేయబోతారు. సో ఇది యాత్ర 2 చూసుకుంటేనేమో అది జగన్ నేపథ్యం అంటే కంప్లీట్గా పాలిటిక్స్ నేపథ్యంలో ఉండే మూవీ. ఇటు కెమెరామెన్ గంగతో రాంబాబు అనేది ఒక జర్నలిస్ట్ పాత్రలో పోషించిన మూవీ. సో ఈ మూవీ నెక్స్ట్ వచ్చే ఏపీ ఎలక్షన్స్లో ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పేసి వేచి చూడాలన్నమాట నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో. సో దీనిపైన మనకి మరింత సమాచారం ఏనికి ఏపీ నుంచి దుర్గాప్రసాద్ లైవ్లో వస్తారు. సో దుర్గాప్రసాద్ చెప్పండి, అంటే ఎలా ఉండబోతుంది ఈ మూవీస్ ఏదైతే ఇప్పుడు కెమెరామెన్ గంగతో రాంబాబు కానీ ఇటు యాత్ర 2 జగన్కి సంబంధించిన మూవీ కానీ నెక్స్ట్ రిలీజ్ అవబోతుంది. సో ఎలా ఉండబోతుంది ఇది? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడి ఊపందుకున్నాయి. ఇప్పుడు రాజకీయాలకి సినిమా కూడా అందుకుంది. ఎందుకంటే ఫిబ్రవరి 8వ తారీఖున యాత్ర సినిమా రిలీజ్ కానుంది. ఇది జగన్ బయోపిక్ అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత 2019 ఎలక్షన్స్లో యాత్ర సినిమా వచ్చింది. అది వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్ర ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఫిబ్రవరి 8వ తారీఖున రిలీజ్ అయ్యే యాత్ర 2లో జగన్ పాదయాత్ర, జగన్ చేసిన ఈ 4 నెలల పాలనలో సంబంధించి దీంట్లో రానుంది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి అంటే ఎన్నికల దగ్గరలో వస్తున్న ఈ సినిమాకి ట్విట్టర్లో ఒక వారైతే నడుస్తుంది. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా కూడా రిలీజ్ కావాలని ఫ్యాన్స్ అయితే ఒక ట్విట్టర్ వార్ చేశారు. సో ఇప్పుడు ఆ మేకర్స్ అయితే ఇదే రోజున అంటే దీనికి పోటీ పడేలా ఫిబ్రవరి 7వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న ఈ సమయంలో ఒకవైపు యాత్ర 2, మరోవైపు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా రావడంతో చాలా ఆసక్తికర సన్నివేశాలు నెలకొంటున్నాయి. అటు యాత్ర 2 ఇటు రిలీజ్ అవ్వబోతున్న కెమెరామెన్ గంగతో రాంబాబు ఈ 2 సినిమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్నాయి. తెలంగాణలో అంత ఇంపాక్ట్ చూపించకపోయినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది ఈ 2 సినిమాలు. ఎందుకంటే ఎన్నికల దగ్గర పడుతుండడంతో అటు పవన్ కళ్యాణ్ ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య సినిమాల వారైతే అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగాను అటు జగన్ ఏమో అటు బయోపిక్ పరోక్షంగాను రాబోతున్నారు. ఈ పాటికే సిద్ధం అంటే మేము సిద్ధమని ఇప్పుడు ఫ్లెక్సీల వారైతే జరుగుతుంది. ఇప్పుడు సినిమా వారు కూడా జరగబోతుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ దుర్గాప్రసాద్.